ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏంటమ్మాయి ఇక్కడేం చేస్తున్నావు? వాట్? ఆ లాంగ్వేజ్ ఏంటి? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు, కానీ ఇక్కడేం చేస్తున్నావు? టీలో షుగర్ సరిపోకపోతే కలుపుదామని వచ్చాను. ఆగాగమ్మా, అది షుగర్ కాదు, గమేషన్ అంటే చీమల మందు. అవునా? ఇది తాగుంటే పోయేదన్నా? ఏం పోరు, తాగితే విరోచనాలు అవుతాయి. అక్కడ కార్పొడి పక్కన ఉంది పంచదార, తీసుకో, కలుపుకో. సూర్య తీసుకో. ఇది నువ్వు తాగు. టీ తాగడానికి కూడా ఎంతసేపు ఆలోచిస్తే ఎలా చెప్పు? చల్లారిపోతాయి, తాగు. తాగు శామ్. నేను తర్వాత తాగుతాను సూర్య. మంచినీళ్ళు తాగవుగా, టీ కూడా తాగు ఫ్రెండ్. తాగుతాను చంద్ర. తాగు. నేను తర్వాత తాగుతాను. సమంత, నువ్వు తాగితే గాని వేళ్ళు తాగరు, వేళ్ళు తాగితే గాని నేను తాగను. తాగు సమంత, తాగు. నాకొద్దు సామాన్య. అబ్బా ఏంటి మీ గోల? టీయే కదా, దానికి కూడా ఇంత చేయాలా? పెద్ద నేను టచ్ చేయండి, మీరేం తాగనన్నట్టు. ఓకే, టీ తాగుతాను. ఇది అదేనా? ఏమో, ఏం తెలియడం లేదు. ఇంకా తాగుతున్నాను కదా, మీరు తాగండి. ఓకే. సామాన్య, రే చంద్ర, నువ్వు కూడా తాగు. అలాగే అన్నయ్య. అమ్మో, ఇప్పుడు నేను ఏమన్నా అంటే నా మీద డౌట్ వస్తుంది. ఎందుకైనా మంచిది సైలెంట్గా ఉండడం బెటర్. నువ్వు తాగవే. నేనా? నువ్వే. షుగర్ సరిపోలేదని మరీ వేయించుకొని వచ్చావు కదా, తాగు. తాగుతా. అమ్మో, దీన్ని చూస్తుంటే భయం వేస్తుంది. కొంప తీసి ఇది నేను కలిపిందైతే కాదు కదా? ఏంటి సామాన్య, ఇంతకు ముందు టీ ఎప్పుడు చూడనట్టు అంత వింతగా చూస్తున్నావు? తాగుతా సూర్య. అన్నయ్య, వెహికల్ వచ్చింది, వాళ్ళ దగ్గర రేంజ్ ఉందేమో అడిగేసి వస్తా. వీళ్ళు అడగరా బాబు, సాయంత్రం దాకా ఈ టార్చర్ పడలేం. అదే టైం మార్చితే తొందరగా వెళ్ళొచ్చని ఇంటికి. ఎవరు ఆ టీ తాగుంటారో తెలియడం లేదు. అంత కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? చంద్ర, ఏమైంది? ఎందుకు దగ్గావు? చంద్ర, ఏమైంది? ఎందుకు దగ్గుతున్నావు? చంద్ర, ఏమైంది చెప్పు. నీరసం వస్తే దగ్గు రాదు, దుమ్ము నోట్లోకి వెళ్తే దగ్గు వస్తుంది. ఓ, దుమ్ము వెళ్ళిందా? కేర్ఫుల్ చంద్ర. ఏంటనే ఇది ఎప్పుడు లేని వింతగా ప్రవర్తిస్తుంది? నీ మీద ఎఫెక్షన్ వచ్చిందనుకుంటా.
ప్లీజ్ అన్నయ్య, నా మీద కోపం ఉంటే కత్తి తెచ్చి నరకే, అంతేగాని ఇలాంటి బరువైన మాటలు మాట్లాడతానయ్య, తట్టుకోలేను. పదండి వెళ్దాం. అన్నయ్య, నేను రెంచి ఇచ్చేసి వస్తాను. చంద్ర, ఏం అవ్వలేదు కదా? జాగ్రత్త. అబ్బో, సరే కార్లో కూర్చుందాం పదండి. సూర్య, ఇప్పుడు వెళ్ళిన గుడికి వెళ్దాం. ఎందుకు సార్? మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్దాం. సూర్య, ఈ ప్లేస్లో ఎందుకు ఆగేమో ఏమో తెలీదు. అమ్మవారిని ఇక్కడ నిమజ్జనం చేయాలని ఉందో ఏమో. ఇట్ మస్ట్ బి ఎ కాల్. లెట్స్ గో టు ది టెంపుల్. ఈవినింగ్ వరకు ఎందుకు? కార్ రెడీ అయింది కదా, వెళ్ళిపోదాం. రెడీ కాకపోతే వెళ్ళుండేవాళ్ళం కాదు కదా. సరే సార్, నీ ఇష్టం. ఏంటి? ఏం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం. పద. వస్తున్నా ఉండండి. హలో మేడం. హలో. సూర్య గారు పెళ్ళంట కదా? అవునవును. మా సార్ పంపారు. చాలా సంతోషం. అలాగే వస్తాం మేడం. మా సూర్యకే ఇస్తా. వస్తున్నాను. ఎవరండి మీరు? సూర్య గారికి పెళ్లి కుదిరిందంట కదా? అవునండి. ఈ బొకేన మా ఎండి గారు పంపించారు. అవునా? అలాగే. అవునా? అవును, మంచిది. వస్తాను మేడం. మళ్ళీ నా వల్ల కాదు. ఇంకెందుకు లోపలికి వెళ్తాం? ఇక్కడ గుమ్మంలో కూర్చుంటే రోజంతా సరిపోయేటట్టుంది. కర్మ. రాజీ గారు, ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడండి. పర్లేదు రత్నమాల గారు, మీరు మాట్లాడేసేయండి. అయ్యో, ఇందులో ఏముందండి, వచ్చి మాట్లాడండి. రత్నమాల గారు, తప్పదా? మాట్లాడండి, లేదంటే మీ వజ్రపాటి అభిమానులు ఫీల్ అవుతారు కదా. రండి. వస్తున్నా. అమ్మా, వీళ్ళు ఫీల్ అవటమేమో కానీ నా పని అయిపోతుంది దేవుడా. ఇదిగోండి, మాట్లాడండి. హలో. ఏమండి, మీ అబ్బాయి పెళ్లి కుదిరిందంటే కదా? అవునండి, 22వ తారీఖునే. కార్డు ఇవ్వరా ఏంటి? ఎందుకు ఇవ్వమండి? అచ్చే ఇస్తున్నాము, రాగానే ఇచ్చేస్తాం. ఓ అలాగా, సరే ఉంటానండి. అబ్బా పద్దు, ఈ ఫోన్ అన్నా పెట్టవే. నువ్వే పెట్టుకో. అబ్బా రత్నమాల గారు, ఎవరో తెలియదండి, తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు. అలాగే మాట్లాడాలండి, లేదంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. పేపరు అందరూ కొనేసినట్టున్నారండి, వరుస పెట్టి ఫోన్లు చేసేస్తున్నారు. అవునండి,
అభిమానం అంటే అలాగే ఉంటుంది. మనం కాస్త ఓపిగ్గా ఉండాలి. ఏం ఓపుకో ఏంటో, తిన్నదంతా అరిగిపోయింది. ఈ పెళ్ళయ్యేలోపు నేను కరిగిపోయేటట్టున్నాను. ఆ పేపర్లో వేయించింది ఎవరన్నా తెలిస్తే వాళ్ళని కూడా బాగా సన్మానించొచ్చు. డెఫినెట్ గా జయంత్ గారు ఎవరో గాని చాలా మంచి పని చేశారు. ఒక జంటని కలుపుతున్నారంటే వాళ్ళకెంత పుణ్యమో కదా. హలో, థ్యాంక్ యూ సో మచ్. పద్దు, ఆ ఫోన్ చూడవే, నేను లోపల పాలు పెట్టినట్టున్నాను. ఏంటి పిన్ని ఇది? నాకు మాత్రం ఏం అర్థం అవుతుందమ్మా. బబ్బా పద్మ ఒక పంచి సూర్యకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. ఈ ఫోన్ గోలికి తల పగిలిపోయేట్టుంది. ఏమైంది? ఫోన్ పనిచేయట్లేదు పిన్ని. పోనీ చంద్రకి ఫోన్ చేస్తావా? వాడికి చేశాను, వాడి ఫోను పనిచేయట్లేదు. వీళ్ళెక్కడికి వెళ్ళినట్టు పద్మ? అమ్మవారిని నిమజ్జనం చేసి రావడానికి ఇంతసేపా? నాకు అదే అర్థం కావట్లేదు పిన్ని. మరి ఫోన్స్ ఎందుకు పనిచేయడం లేదో ఏంటో తెలియట్లేదు. అయ్యో, ఒకవేళ సూర్య తాగుంటే పాపం చాలా కష్టపడతాడు. చీమల మందు పెద్ద పవర్ ఉండదంటారు కాబట్టి వాటర్ తాగితే సరిపోతుంది. ఎస్, సూర్య చేత వాటర్ తాగిస్తాను, రిలీఫ్ అయిపోతాడు. సూర్య, 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 వాటర్ తాగు. నాకు దాహం వేయట్లేదు. కొంచెం తాగు సూర్య, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏమైంది? ఏం కాలేదు. ఐఎమ్ ఫైన్ సూర్య, ఐఎమ్ ఫైన్. అమ్మో, టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. వాటర్ టేస్ట్గా ఉండడం ఏంటి నా బొందో. నోనో, కూల్గా ఉండాలి. ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఛీ. పంతులు గారు, ఈ చెట్టుకి అలా ఎందుకు కడతారు? అమ్మా, మన మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ కోరిక ఏంటో ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్ ఒక గుడ్డలో పెట్టి పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టి ఈ చెట్టుకు కట్టాలి. అలా చేస్తే ఆ స్వామివారి కరుణతో మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కాకపోతే మనం కోరుకున్న కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. చంద్ర, నాకు పేపర్ పెన్ ఇవ్వవా? ఇదిగో పెన్. పెన్. ఉండు, ఎవరైనా అడిగి తీసుకొస్తా. సారీ ఫ్రెండ్, పెన్ ఎక్కడ దొరకలేదు. దొరకలేదా? నీ కోరిక దేవుడికి ఇష్టం లేదనుకుంటా, అందుకే పెన్ను దొరకకుండా చేశాడు. నీకు కావాల్సింది నీ మనసులో ఉన్న కోరిక పేపర్ మీద రాసి అక్కడ పెట్టడం.
అంతే కదా? మ్మ్. వెయిట్. ఇది తీసుకెళ్ళి నీ మనసులో ఉన్న కోరికేదో ఆ పేపర్ మీద రాసి తీర్చమని దేవుణ్ణి గట్టిగా కోరుకో. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ. రే చంద్ర, పేపర్ ఇవ్వు. ఇదిగో అన్నయ్య. ఎస్, చెప్తానుండా. చంద్ర, నాకు కూడా ఒక పేపర్ ఇవ్వు. నాదేమన్నా బుక్ స్టాల్ అనుకున్నావా? వాళ్ళిద్దరికి ఇచ్చావు. నా దగ్గర ఉంది, ఇచ్చాను. ఇప్పుడు లేదు. ఎక్కడి నుంచి తీసుకురాను? ఇప్పుడు ఉంటుంది, సరిగ్గా చూడు. నీకు చెప్తే అర్థం కాదు. వెతుకో. దీన్నేమంటారు? పేపర్ ఉంది, మరి పెన్ను ఉండాలిగా. పెన్ను దొరుకుతుంది. హే చంద్ర, చేయి చాపు. దేనికి? ముందు చేయి చాపు. ఏం మెంటల్ ఏంటిది? ఉండు, ముందు లెటర్ రాయాలి. రా చెప్తాను. రా నువ్వు. రా చంద్ర. హే సామాన్య, ఏంటిది? చెప్తున్నాను కదా, కూర్చో. అరే ఏం చేస్తున్నావు? అబ్బా,
ఏ ఆ! ఆ! నా లెటర్ అయ్యో నా లెటర్ తిక్కు కుదిరింది. లెటర్